డిసెంబర్ 5 దేవుని వాక్య ధ్యానం. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క చిత్తములో మనమంతా కూడా అడ్వెంట్ ధ్యానాలు చేయడానికి దేవుడు అనుమతినిచ్చారు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ధ్యాన అంశము అంతములేని రాజ్యం. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 33 వచనాల భాగం. ప్రియులారా, యేసు ప్రభుల వారిని గురించి మరియ దగ్గరకు వచ్చిన దూత చెప్పిన ప్రవచనాలను మనం గమనించినప్పుడు, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అనే పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడిగా ఉంటాడు, తండ్రైన దావీదు సింహాసనము దేవుడు ఆయనకి ఇచ్చారు, ఆయన ఎలా యుగయుగములు ఏలుతారు, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండును అనే ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రభు యొక్క రాజ్యము శాశ్వత రాజ్యము అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రభు రాజ్యము వారసులుగా మనం ఉండడానికి, ఆయన రాజ్యములో ప్రవేశించుటకు, దేవుని యొక్క రాజ్య బిడలగా మనం ఉండడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకనంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమని దానియేలు 4:3 చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు ఆయన చెప్పినటువంటి మాటలు, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగినని చెబుతూ, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనది, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు రాజ్యము చాలా శాశ్వతమైనది. 145వ కీర్తన 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అనే మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, అలాంటి నిత్య రాజ్యంలోనికి, శాశ్వత రాజ్య ప్రవేశము మనం చేయటానికి ప్రభువుకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాము. ఆ సర్వోన్నతమైనటువంటి కుమారుడు ఈ లోకానికి ఎత్తిస్తున్నాడు. ఆయన రాజ్యపాలన కేవలము భూమి మీద ఏదో మాకు ఇప్పటివరకు రాజు లేడు కాబట్టి మాకు రాజును ఇవ్వటానికి దేవుడు ఒక రాజును పంపిస్తున్నాడు అనుకుంటున్నారేమో. కాదు, ఆయన శాశ్వతమైన రాజు. ఆయన దావీదు సింహాసనం మీద నిరంతరము తరతరములు ఏలేటువంటి వాడు. ఆయన రాజ్యానికి అంతం అనేది లేదు. అటువంటి అంతము లేని రాజ్యమునకు వారసులుగా మనం ఉండడానికి ప్రభు మనకి లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ప్రభు తన కుమారుని లోకానికి పంపించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఈ లోకములో దేవుడు తన కుమారుణ్ణి మనందరికీ మన పాపములను తన మీద వేసుకుని మనందరినీ కూడా తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి మరణపు ముళ్ళును విరిచిన దేవుడు శాశ్వతమైనటువంటి నిత్య రాజ్య వారసులుగా మనల్ని చేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, అలాంటి నిత్యముగా ఉన్నటువంటి రాజ్యములోనికి మనమందరం ప్రవేశించడానికి నిత్యరాజ్యము ప్రభు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్య ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతుందని పేతురు తన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించండి. నిత్య రాజ్యములో ప్రవేశం అంటే శాశ్వత రాజ్యం, ఎప్పుడు నిలిచుండే రాజ్యం. దానిలోనికి మనకి ప్రవేశము ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడంటే ప్రకటన గ్రంథాన్ని మనం చదివినప్పుడు వచ్చిన భాగంలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ అంటున్నాడు, నిత్య సువార్త అనే మాటను వాడుతున్నాడు. అంటే అది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది.
అటువంటి అద్భుతమైనటువంటి నిత్య సువార్తను మన జీవితంలో పొందుకోవడానికి, ప్రభు సింహాసనం ఎదుట నిత్యము నివసించి ఉండటానికి వీరందరూ ఎవరు? 14 అధ్యాయం అంతా మీరు చూస్తే గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నది అని చెబుతూ వీరందరూ ఎవరనంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యాన్ని ఎరగని వారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయనను వెంబడింతురు. అంటే ప్రభువుని వెంబడించినటువంటి వారు నిత్య రాజ్యములో ఉంటారు. ఈ నిత్య రాజ్యము శాశ్వత రాజ్యమని యేసు ప్రభు వారు నిరంతరం ఏలే ఆ రాజ్యములో మన ప్రవేశం కావాలి అని అంటే మన జీవితాలలో దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉండాలి. ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో అన్ని రకాలుగా ఆయన వెంబడించిన వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ కీర్తన ద్వారా మనము మన జీవితంలో నేర్చుకోవచ్చు. రెండవదిగా మనం గమనిస్తే 132వ కీర్తనలో ఆయన అంటాడు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలలో ప్రభువు ఖచ్చితంగా నిత్య రాజ్యంలోనికి వారిని ప్రవేశింపజేస్తారు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడలా నేను వారికి బోధింతును. అంటే ఆయన నిబంధనలను గైకొని ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దేవుని నిత్య రాజ్యంలో శాశ్వత రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆ రాజ్యము ఎలాంటి రాజ్యము అని అంటే నిత్యము నిలిచి ఉండే రాజ్యము. అటువంటి రాజ్య వారసులుగా ఉండడానికి ప్రభు లోకానికి తన కుమారుని పంపించారు. ఆయన బిడ్డలుగా మనం ఆయన రాజ్యంలో స్వతంత్రించుకోగలుగుతాం. అతి కృపాభాగ్యము దేవాది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రభువా, శాశ్వత రాజ్యం ప్రవేశము బిడ్డల జీవితంలో కలిగి ఉండడానికి వారు మిమ్మల్ని కలిగి ముందుకు వెళ్ళినట్టుగా, నిన్ను వెంబడించేవారుగా, నీ ఆజ్ఞలు గైకొనేవారుగా, నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారుగా వారిని ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఆమేన్.